Good morning, guys. Hello. Good morning, sir. Good morning, sir. Very good morning. Very good morning. So, last previous classes లో any doubts? Please confirm once. Anyone? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నిన్న డెబిట్ క్రెడిట్ అయిన లైక్ గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేశారా? క్లియర్? Clear, sir. వెరీ గుడ్. రిమైనింగ్ వాళ్ళమా? రిమైనింగ్ పర్సన్స్ క్లియరా? Clear, sir. సూపర్. ఓకే. సో లైక్ టాలీ ప్రైమ్ 6.0. సో టుడే వచ్చేసి మనకి ఓచర్ టైప్ కీస్ అండి. ఓచర్ టైప్ కీస్. ఈ ఓచర్ టైప్ కీస్ అనేది టాలీలో చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఈ 3 బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారో 100% సబ్జెక్ట్ వచ్చేస్తుంది. చాలా సింపుల్. చాలా అంటే చాలా సింపుల్. ఓకే. అది కూడా మీరు గమనించాలి. ఓకే. సో ఈ ఇంపార్టెంట్ ఫంక్షన్ కీస్ ఏంటి? ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. చూడండి. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఆటోమేటిక్‌గా ఉంటాయి. వాటిని మళ్ళీ మనం ఏమి క్రియేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓచర్ టైప్ కీస్ వచ్చేసి 24 ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. ఈ 24 ఓచర్ టైప్ కీస్‌ని మళ్ళీ ఏం చేశారంటే 4 కేటగిరీస్‌గా దాన్ని మార్చారు. ఏం చేశారు? 4 కేటగిరీస్‌గా మార్చారు. అంతకుముందు జనరల్‌గా ఏంటి ఆ 24 అని చూడండి. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసీట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఓకే. సో ఆ 4 కేటగిరీస్ ఎలా డివైడ్ చేశారు? అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్‌గా. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్. సో ఈ అకౌంటింగ్ వోచర్స్ కింద ఏమేమి ఇచ్చారు? కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం వోచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్ వోచర్ అంటారు. ఓకే. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఒక బిజినెస్ మనం పెట్టిన తర్వాత కంపల్సరీగా బిజినెస్‌కి సంబంధించిన స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం అవుతాయి. అలాంటి సిట్యుయేషన్‌లో మన బిజినెస్ ఏం చేస్తుందంటే మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్లి స్టాక్ ఆర్ గూడ్స్‌ని అప్పుగా పర్చేజ్ చేస్తుంది. అప్పుడు పర్చేజ్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేయాలంటే పేమెంట్ వోచర్‌లో ఎంటర్ చేస్తాం. పర్చేజ్ చేసిన వస్తువులలో కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి. ఓకే. సో అలాంటి సిట్యుయేషన్‌లో పర్చేజ్ రిటర్న్ చేస్తాం. ఇప్పుడు జర్నల్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. తర్వాత సర్వీస్‌లో అయితే ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. పర్చేజ్ రిటర్న్ అంటే పర్చేజ్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్. పర్చేజ్ చేసిన వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్స్ చేస్తాం. అప్పుడు సేల్స్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. అప్పుగా సేల్ చేసామనుకోండి. కస్టమర్ ఏం చేయాలి? మనకు డబ్బులు ఇవ్వాలి. ఇవ్వాలి అంటే మన బిజినెస్‌కి ఇన్‌కమ్. ఇన్‌కమ్ అంటే రిసిప్ట్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. ఓకే. కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి. కస్టమర్ ఏం చేశాడు? సేల్స్ రిటర్న్ చేసాడు. అంటే జర్నల్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. జర్నల్ వోచర్‌లో. అదే ఇన్వెంటరీలో అయితే క్రెడిట్ నోట్ వోచర్ వస్తుంది. క్రెడిట్ నోట్ వోచర్. ఇక బిజినెస్ అన్నాక ఒక కరెంట్ అకౌంట్ అనేది కంపల్సరీ అవసరం. డిపాజిట్ చేస్తాం. అవసరమైనప్పుడు విత్‌డ్రా చేస్తాం. అప్పుడు కాంట్రా వోచర్‌లో ఎంటర్ చేయాలి. కాంట్రా వోచర్‌లో. సో తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి? మెమరాండం వోచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్. అంటే ఏంటి ఇక్కడ మనకి? సో ఒక మంత్లీ ఒక 5,000 మనకు ఎక్స్‌పెన్సెస్ జరుగుతాయి. ముందుగానే ఎస్టిమేషన్ చేసి ముందుగానే ఒక 5,000 సంబంధించిన
అమౌంట్ తీసి పక్కన పెట్టడం. పెట్టిన తర్వాత ఓకే, దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న మంత్లీ జరిగే ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉంటాయో, అవి ఏం చేస్తామంటే, ఆ అమౌంట్ జరిగిన తర్వాత దాన్ని జర్నల్ నుంచి ఎఫ్ఐకి మార్చుకోవాలి. దాన్ని మెమరాండం వోచర్ ఆర్ రివర్స్ అంటాం. వీటన్నిటిని మనం అకౌంటింగ్ వోచర్స్ అని కూడా డిస్కస్ చేస్తాం. ఓకే. డన్. తర్వాత ఇన్వెంటరీ వోచర్స్. ఇన్వెంటరీ వోచర్స్ అంటే ఓకే, దీని కింద ఏమొస్తాయి? స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్ అనే ఆప్షన్స్ మీకు వస్తాయి. ఓకే, అర్థం. ఓకే. సో మనకి స్టాక్ జర్నల్ అంటే ఏంటి? అంటే ఈ స్టాక్ జర్నల్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఒక కంపెనీ నుంచి లైక్ ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఈ స్టాక్ జర్నల్ అనే ఆప్షన్‌ని మనం యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత ఫిజికల్ స్టాక్. ఫిజికల్ స్టాక్ అంటే ఏంటి? మనకి కరెంట్ మన దగ్గర కౌంటింగ్ చేసేంత క్వాంటిటీ ఏముంది అనేది ఫిజికల్ స్టాక్ అన్నమాట. తర్వాత ఈ డెలివరీ, రిసిప్ట్, రిజెక్షన్ అవుట్ అనేది పర్చేజ్ ఆర్డర్‌లో ఒక పార్ట్‌గా, సేల్స్ ఆర్డర్‌లో ఒక పార్ట్‌గా వీటిని యూజ్ చేస్తాం. మనకి మల్టిపుల్ గోడౌన్స్ మెయింటైన్ చేసేటప్పుడు మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్‌ని యూజ్ చేస్తాం. వీటిని మనం ఇన్వెంటరీ వోచర్స్ అని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో తర్వాత ఆర్డర్ వోచర్స్. ఆర్డర్ వోచర్స్‌లో మీరు చూస్తే పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ ఉంది. ఇవి మనకి సెకండ్ మెటీరియల్‌లో డిస్కస్ చేసేప్పుడు వస్తాయి. పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. మనం ఒక సప్లయర్ దగ్గర నుంచి రెగ్యులర్‌గా స్టాక్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్డర్ పెడుతూ ఉంటాం. అప్పుడు పర్చేజ్ ఆర్డర్‌ని యూజ్ చేస్తాం. తర్వాత సేల్స్ ఆర్డర్. మనం కస్టమర్స్‌కి సేల్స్ ఆర్డర్ పెట్టినప్పుడు. తర్వాత ఒక ప్రాడక్ట్ తయారు చేయాలి. ఒక 100 కంప్యూటర్లు తయారు చేయాలి. 100 కంప్యూటర్‌లకు సంబంధించిన రా మెటీరియల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇచ్చేసినట్లయితే, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వితిన్ 3 మంత్సా, 4 మంత్సా కంప్లీట్ చేసి మనకి ఆర్డర్ ఇచ్చేస్తది. జాబ్ వర్క్ అంటే ఇవ్వడం, జాబ్ వర్కౌట్ అంటే ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చిన తర్వాత మనకివ్వటం. ఇది ఆర్డర్ వోచర్స్‌లో మనం చెప్పుకుంటాం. ఇక పేరోల్ వోచర్స్‌లో ఎంప్లాయీస్‌కి అటెండెన్స్ వోచర్స్ ఎంటర్ చేయడం, పేరోల్ పే స్లిప్స్‌ని జనరేట్ చేయడం, ఇవన్నీ మనం చెక్ చేయడం జరుగుతుంది. వీటిని పేరోల్ వోచర్స్ అని మనం డిస్కస్ చేస్తాం. వీటిని మనం పేరోల్ వోచర్స్. మనకి టాలీలో ఇలా చూపిస్తారు. సో మనకి 2 మోడ్స్ ఉంటాయి. వోచర్ మోడ్స్. డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్. డబుల్ ఎంట్రీ మోడ్‌లో డెబిట్, క్రెడిట్ ఫీల్డ్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్‌లో పర్టిక్యులర్స్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. యాహ్! ఇప్పుడు చూడండి. ఓకే. మనకి వోచర్ ఎంట్రీ కీస్. మీకు కీబోర్డ్‌లో ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1 నుంచి F12 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి. అవి ఒక్కొక్క సాఫ్ట్‌వేర్‌లో ఒకలా ఉపయోగపడతాయి. ఓకే. మనకు టాలీలో ఎలా ఉపయోగపడతాయి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? చెప్పండి. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 టు మార్చ్ 31. April 1st to 31st March. ఏప్రిల్ 1 టు 31 మార్చ్ ఇండియా ఫైనాన్స్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి మంత్‌లో డేటు, మంత్, ఇయర్, డేట్ మార్చి ఎంట్రీ పాస్ చేయాలి. అప్పుడు మంత్లీ బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అని తెలుస్తుంది. అన్నీ ఒకటే డేట్‌లో వేస్తే అకౌంట్స్ కరెక్ట్‌గా రావు. సో, ఒకటో తారీఖున పర్చేజ్ జరిగిందా? రెండో తారీఖున సేల్స్ జరిగిందా? మూడో తారీఖున ఎక్స్‌పెన్స్ జరిగిందా? అనేది మ్యాండేటరీగా వేయాలి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు రియల్ టైమ్‌లో ఎఫ్2 డేట్ 2 చేంజ్ వోచర్ డేట్ ఎఫ్2ని మనం యూజ్ చేస్తాం. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎఫ్2ని యూజ్ చేస్తారు. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసి రన్ చేయాలి అన్నప్పుడు డేట్‌లు మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. తర్వాత ఎఫ్4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏంటి? మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం బ్యాంక్‌లో డబ్బులు తీసుకొని వెళ్లి బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం, అవసరమైనప్పుడు విత్‌డ్రా చేసుకోవడం, ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నప్పుడు, క్యాష్ నుంచి పెట్టి క్యాష్‌కి మార్చుకున్నప్పుడు. ఈ 4 ట్రాన్సాక్షన్సే మనకు ఎఫ్4 కాంట్రాలో వస్తాయి. రిమైనింగ్ ఏవి కూడా అక్కడ ఎంటర్ చేయకూడదు. ఇంక పెట్టి క్యాష్ అంటే ఏంటి? ఒక నెలలో చిల్లర ఖర్చులు జరుగుతాయి. ఒక 5,000, 10,000. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించకుండా ప్రతి చిన్నదానికి
క్యాష్ పెట్టి క్యాష్ రూపంలో పక్కన పెడితే ఆ పెట్టి క్యాష్ నుంచి యూజ్ చేయొచ్చు. ఓకే, వీటిని F4 కాంట్రాలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో మనం ఎంటర్ చేస్తాం. ఒకటి క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్లే F4 కాంట్రాలో వస్తాయి. తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మనం ఒక మార్కెట్కి వెళ్ళాం, ఒక షాప్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ 1 lakh 2 lakhs ఇచ్చాం. ఇచ్చి ఓకే, క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేదంటే అప్పు ద్వారా కానీ పర్చేజ్ చేసాం. అప్పుడు F9 పర్చేజెస్ తీసుకోవాలి. నేను అసెట్స్ అని మెన్షన్ చేయలేదు ఇక్కడ, స్టాక్ ఆర్ గుడ్స్ అన్న అది ఏదైనా కావచ్చు. అసెట్స్ మెన్షన్ చేయకుండా ఫంక్షన్ కి మారుతుంది, అది నెక్స్ట్ చూద్దాం. F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే, ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? అదే సప్లయర్ కి డబ్బులు పే చేయాలి. F5 అంటే పేమెంట్. F5 అంటే పేమెంట్. ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన తర్వాత అప్పుగా 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మా బిజినెస్ ఏం చేయాలి? ఆ సప్లయర్ కి డబ్బులు పే చేయాలి. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అంటే F5 పేమెంట్ తీసుకోవాలి. ఓకే, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది అంటే F5. ఓకే, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవి వచ్చినా కూడా అవి కూడా F5 నే తీసుకోవాలి. చెప్పండి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి? చెప్పండి చెప్పండి బ్రదర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీ రెంట్, ఇంకా ఫ్యాక్టరీ రెంట్. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి? మంత్లీ సాలరీస్, సాలరీస్, ఇంకా ఆఫీస్ రెంట్, కమిషన్ పెయిడ్, డిప్రెషన్, వెరీ గుడ్. సో టెలిఫోన్. సో ఫ్యాక్టరీ రెంట్, వేజెస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్ట్స్, గోడౌన్ రెంట్స్, రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, డిప్రిసియేషన్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, స్టేషనరీ, పోస్టేజ్, బ్యాడ్ డెబ్ట్స్, ఇలాంటివన్నీ రావాలి. టక్ 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 చెప్పగలగాలి. ఇవి ఏవి వచ్చినా మనం ఆల్వేస్ ఏం తీసుకోవాలి? పేమెంట్ F5 తీసుకోవాలి. మన బిజినెస్ లో జరిగే ప్రతి రూపాయి, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది అంటే పేమెంట్. తర్వాత F8 అంటే సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఇప్పుడు ఒక కస్టమర్ కి మనం క్యాష్ ద్వారా సేల్ చేసినా, చెక్ సేల్ చేసినా, క్రెడిట్ సేల్ చేసినా F8 తీసుకోవాలి. అప్పుగా సేల్ చేస్తే అసెట్స్ చెప్పలేదు, స్టాక్ ఆర్ గుడ్స్ మాత్రమే మనం క్యాష్ కానీ చెక్ కానీ క్రెడిట్ కానీ సేల్ చేసామంటే F8 తీసుకోవాలి. మనం అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇస్తున్నాడు. అతను డబ్బులు ఇస్తున్నాడంటే మనకి F6 రిసిప్ట్ తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. ఓకే, సో అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ కి డబ్బులు వస్తుందంటే అది మనకి ఇన్కమ్. ఇన్కమ్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి, F6. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏ వచ్చినా కూడా మనకి ఆటోమేటిక్ గా F6 తీసుకోవాలి. చెప్పండి, డైరెక్ట్ ఇన్కమ్స్ ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏంటి? డైరెక్ట్ డైరెక్ట్ ఎక్కడ జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్కడ జరుగుతాయి? చెప్పాలి. డైరెక్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో జరుగుతుంది. ప్రొడక్షన్ అది మ్యానుఫ్యాక్చర్. చెప్పండి, ఏమేమి అంటే వస్తాయి? ఫ్రైట్ డెలివరీ చార్జెస్, ట్రాన్స్‌పోర్ట్ ప్రొడక్షన్ చార్జెస్. ఇంకా ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలా ఏవి వచ్చినా ఆల్వేస్ మనకి రిసిప్ట్ లోనే వస్తాయి పేమెంట్. F6. F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి, డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు. అసెట్స్ కొన్నాం, వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి, తరుగుదల తీయాలి. పర్చేజ్ చేసావు, 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, పర్చేజ్ రిటర్న్ చేసావు. కస్టమర్ కి సేల్ చేసావు, 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ సేల్స్ రిటర్న్ చేశాడు. ఇవి ఏ వచ్చినా F7 తీసుకోవాలి. అదే పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్. ఇది ఇన్వెంటరీలో మారుతుంది ఫంక్షన్ కి. ఓకే, వీటిని ఫంక్షన్ కీస్ అంటారు. చాలా సింపుల్ గా లాజికల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా నడపాలి అనేది ఈ యొక్క ఫంక్షన్ కీస్ మెయిన్.
దేశం. సో ఇప్పుడు మీకు చూడండి, ఈ చార్ట్స్ బాగా అర్థం అవ్వాలి. ఇంటర్వ్యూస్ లో మీకు అడిగేది ఇవే. ఓకే, ఈ చార్ట్స్ చాలా ఇంపార్టెంట్. పర్చేజ్ 2 రకాలు స్టాక్ అండ్ గూడ్స్ పర్చేజెస్, అసెట్ పర్చేజెస్. పర్చేజ్ 2 రకాలు గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్స్ ఆఫీస్ పర్పస్, ఆఫీస్ యూజ్ కోసం. సో ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళారు మీరు. షాప్కి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ కొన్నారు ₹1,00,000 పెట్టి. ఎలా? క్యాష్ ద్వారా కొనినా, క్యాష్ ద్వారా పర్చేజ్ చేసినా, చెక్ ద్వారా పర్చేజ్ చేసినా, లేదంటే అప్పు ద్వారా పర్చేజ్ చేసినా, ఎలా పర్చేజ్ చేసినా F9 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ పర్చేజెస్ అన్న, పర్చేజెస్ ఫర్ క్యాష్ అన్న, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజ్ ట్రేడర్స్ అన్న, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అన్న, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అండ్ క్రెడిట్ అన్న, ఎలా అన్నా కూడా F9 తీసుకోవాలి. ఎలా అన్నా F9 తీసుకోవాలి. తర్వాత సో అసెట్ పర్చేజెస్. ఇక్కడ చూడండి, షాప్కి వెళ్ళారు, ఆన్ ద స్పాట్ 1 lakh డబ్బులు ఇచ్చేసి కంప్యూటర్ పర్చేజ్ చేశారు. అప్పుడు ఏం తీసుకోవాలి? F5. వాడెవడో నువ్వు ఎవరో తెలియదు, డబ్బులు ఇచ్చావు తెచ్చుకున్నావు అంతే. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ చెక్. ఒక అసెట్ పర్చేజ్ అనే లెడ్జర్ పక్కన కంప్యూటర్ అని వచ్చిన, ల్యాండ్ అని వచ్చిన, ఫర్నిచర్ అని వచ్చిన, మెషినరీ అని వచ్చిన, టాలీ సాఫ్ట్వేర్ అని వచ్చిన, కార్ అని వచ్చిన, మొబైల్ అని వచ్చిన, పర్చేజ్ పక్కన అసెట్ ఉందా లేదా అనేది మీరు గమనించి ఫంక్షన్ కి ఏమి వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. పర్చేజ్ పక్కన ఏమి ఉంది అని నువ్వు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తావో అది F9, F5, F7 అనేది నీకు తెలుస్తుంది. అబ్జర్వ్ చేయకుండా జస్ట్ పర్చేజ్ వచ్చిందని గుడ్డిగా F9 అంటే తప్పవుతుంది, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. ఓకే, సో ఇప్పుడు కంప్యూటర్ పర్చేజ్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి చెప్పండి? F5. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఏకి తీసుకోవాలి? చెప్పండి. F7. ఒక అసెట్ ని క్యాష్ గా చెక్ పర్చేజ్ చేస్తే F5. ఒక అసెట్ ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? F7. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7. ఓకే, ఇక్కడ మరొక ట్విస్ట్. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రమ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి? F5. ఎందుకని? అది జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్ Credit లేదా క్రెడిట్? చెక్. చెక్ అంటే యా, నేమ్ అని వచ్చిన అక్కడ ఏమంటున్నాం? కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రమ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ అన్నాం. అంటే రమ్య అనేది వచ్చినా అది నెరేషన్ రాసుకోవాలి, బట్ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్. అది చాలా గమనించాలి, ఇక్కడే మీరు దొరికిపోతారు. ఓకే, తెలివిగా. సో పర్చేజ్ 2 రకాలు, స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్ గుర్తుపెట్టుకున్నాం. యా, సేమ్ సేల్స్ కూడా చూడండి. సేల్స్ 2 రకాలు, ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ అసెట్ ఆఫీస్ పర్పస్. చూడండి, ఒక స్టాక్ ఆర్ గూడ్స్ ని క్యాష్ కు సేల్ చేసిన, చెక్ కు సేల్ చేసిన, లేదు అంటే అప్పుగా సేల్ చేసిన F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ సేల్స్ ఫర్ క్యాష్, స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు రమ్య ఎంటర్ప్రైజెస్ అండ్ క్రెడిట్. ఎలానే రానివ్వండి F8 తీసుకోవాలి. సేల్స్ పక్కన స్టాక్ ఆర్ గూడ్స్ అని ఉందా, సేల్స్ పక్కన స్టాక్ ఆర్ గూడ్స్ అని లేదా అనేది చూసుకొని మీరు ఫంక్షన్ కి ఐడెంటిఫై చేయొచ్చు. సేల్స్ పక్కన అసెట్ ఉందా, నార్మల్ ఎంట్రీస్ ఉన్నాయా అనేది గమనించాలి. అదే ఆఫీస్ పర్పస్ రండి. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6. ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. క్రెడిట్ లైక్ నెక్స్ట్ అప్పుగా అయితే కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ F7.
ల్యాండ్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ F7. ఫర్నిచర్ సోల్డ్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ F7. మిషనరీ సోల్డ్ టు రామాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. ఒక అసెట్ను అప్పుగా కానీ సేల్ చేస్తే F7. ఒక అసెట్ను క్యాష్ కానీ చెక్ కానీ సేల్ చేస్తే F6 మనకి ఇన్కమ్. మరో ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ. కంప్యూటర్ సోల్డ్ టు జాను ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6 సార్. సూపర్. ఈ ఐడెంటిఫికేషన్ కావాలి. మీ ఫంక్షన్కి చెప్పండి చూద్దాం. టాస్క్ ఇది మీకు. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000. ఏం తీసుకోవాలి? ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? వెరీ గుడ్. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000. ఏకి తీసుకోవాలి. F9. నేచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 క్రెడిట్. ఏకి తీసుకోవాలి. F7. ఏకి వెరీ గుడ్. కంప్యూటర్ పర్చేస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. F5. Sorry. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5. F5. వెరీ గుడ్. సో స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. F8. ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F8. ల్యాండ్ సేల్స్ టు గుణా సొల్యూషన్స్ 40,000 క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. F7. మిషనరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. బిల్డింగ్ సోల్డ్ టు రామ్ టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F9. F7. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ నీరజ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F7. F5. మీరు ఈ విధంగా దాంట్లో ఉన్న 3 ప్రాబ్లమ్స్ ఫంక్షన్ కీస్ ఆల్రెడీ మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారు కదా, ఇక్కడే పక్కనే ఐడెంటిఫై చేయాలి. జస్ట్ పక్కన రాసుకోవాలి. సో ఇవి చెప్పండి చూద్దాం. డైరెక్ట్గా చూద్దాం ఎవరు చెప్తారో. ఫస్ట్ క్యాపిటల్ బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F6 వెరీ గుడ్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలి. F9. సూపర్. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకి తీసుకోవాలి. F5. సూపర్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. F8. సూపర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. F6. వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్. F4. వెరీ గుడ్. రెంట్. F5. వేజెస్. Wages. F5. డిస్కౌంట్ రిసీవ్డ్. F6. 6. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. F6. సూపర్. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో మరికొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. చాలా మందికి ఇవి కన్ఫ్యూజ్గా ఉంటాయి. సో అందుకోసమే ఒకసారి కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ని మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి మా బిజినెస్ ఓనర్. సో బిజినెస్ ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ LIT ఇది ఒక బిజినెస్. అది మనిషి కాదు, దాని అంతగా అది పని చేసుకోలేదు. కాబట్టి నేను ఓనర్ని, నా పేరు లోకేష్. నేనేం చేశానంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడి బిజినెస్కి ఏమి కావాలో ఆ పని నేను చేస్తున్నా. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ కాదు, దాని అంతగా అది పని చేయలేదు. కాబట్టి నేను ఓనర్ని, నా పేరు లోకేష్.
సో నేను వచ్చేసి బిజినెస్ కి ఒక 5 lakhs ఇచ్చాను. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. సో కాబట్టి ఓనర్ పేరు అనేది రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఎందుకంటే ఓనర్ కి యూనిక్ నేమ్స్ అవి. ఓకే. ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. సో ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అది ఇన్కమా ఎక్స్పెన్సా? చెప్పండి. Income. ఇన్కమా ఎక్స్పెన్సా? Income. చెప్పండి. Income. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి. F6. సో F6. వెరీ గుడ్. ఓకే. బాగుంది. ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. తర్వాత బిజినెస్ ఏం చేయాలి? ఓకే. ఆ క్యాపిటల్ మీద నెల నెల ఇంట్రెస్ట్ కట్టాలి. ఎవరికి? ఓనర్‌కి. 5 lakhs తీసుకుంది. 5 years ఉపయోగించుకుంది. సేమ్ ఇదే 5 lakhs ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఓకే. దానికి వడ్డీ కలిపి ఇవ్వాలి. అంటే 6 లక్షలు అయింది. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. దాన్నేమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. మనమేమో 5 లక్షలు తీసుకున్నాం. మన బిజినెస్ ఏమో ఓనర్‌కి 6 లక్షలు ఇచ్చింది. అంటే 1 lakh ఎక్స్ట్రా ఇచ్చింది. అది బిజినెస్‌కి ఎక్స్‌పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్‌పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5. F5. అర్థమైందా లాజిక్ ఇవి? బట్టి కొట్టుకోకుండా నీట్‌గా అర్థం చేసుకోవాలి మీనింగ్. అర్థమైందా? క్యాపిటల్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఏంటి? క్లియర్? యాహ్! నెక్స్ట్ డ్రాయింగ్స్. ఇప్పుడు ఓనరే బిజినెస్‌కి 5 lakhs ఇచ్చా అని చెప్పాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఆర్ ఆఫీస్ యూజ్ కోసం మాక్సిమం పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేస్తారు. ఓకే. సో ఒక 2 lakhs తీసుకున్నాడు. 2 lakhs పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. ఓనరే తీసుకున్నాడు కాబట్టి డ్రాయింగ్స్ అంటారు. ఓనరే తీసుకున్నాడు కాబట్టి డ్రాయింగ్స్. సో బిజినెస్ నుంచి డబ్బులు 2 lakhs బయటికి వెళ్ళింది. అది ఎక్స్‌పెన్సా? ఇన్కమా? Expense. ఎక్స్‌పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5. వెరీ గుడ్. ఇప్పుడు ఓనర్ 2 lakhs తీసుకున్నాడు. 2 years ఉపయోగించుకున్నాడు. ఇదే అమౌంట్ 2 lakhs బిజినెస్‌కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? Interest. ఒప్పుకోదు. ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో దానికి ఏమడుగుతుంది? ఇంట్రెస్ట్ అడుగుతుంది. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని చెప్తాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. అప్పుడు ఏకి తీసుకోవాలి. బిజినెస్‌కి ఇన్కమా? ఎక్స్‌పెన్స్ అది? F6. Income. Income. సో F6. వెరీ గుడ్. అర్థమైందా? డ్రాయింగ్స్‌కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్‌కి మీనింగ్? ఓకే. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశాం. టాటా అనే కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేశాం. 1 lakh ఇన్వెస్ట్‌మెంట్ చేశాం. ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసేంత వరకు అది బిజినెస్‌కి ఎక్స్‌పెన్స్ ఇన్కమా? Expense. సో ఎక్స్‌పెన్స్ అంటే ఏకి? F5. F5. సో అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశావు. బాగుంది. దాని 1 lakh పెట్టింటే 2 lakhs వచ్చింది. విత్ ఇంట్రెస్ట్‌తో. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. అది బిజినెస్‌కి ఇన్కమా? ఎక్స్‌పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F6. తర్వాత మన బిజినెస్ ఔట్ సైడ్‌కి వెళ్లి లోన్ తెచ్చుకుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్‌బీఐ బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్ ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. ఒక 3 lakhs బయట నుంచి అమౌంట్ తెచ్చుకుంది. వాళ్ళు ఇస్తున్నారంటే బిజినెస్‌కి ఇన్కమా? ఎక్స్‌పెన్స్ అది. Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F5. ఓకే. F6. F6 తీసుకోవాలి. ఇప్పుడు మనం లోన్ తెచ్చుకున్న తర్వాత నెల నెల వాళ్ళకి లోన్ కట్టాలి కదా! దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ లోన్. దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ F5. లోన్. సో అది బిజినెస్‌కి ఎక్స్‌పెన్సా? ఇన్కమా? Expense. సో ఎక్స్‌పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5. సో F 5. 5. తర్వాత మన బిజినెస్ ఔటర్‌కి లోన్ ఇచ్చింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కావచ్చు, రమ్య కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇచ్చిందంటే అది ఎక్స్‌పెన్సా? ఇన్కమా? ఇచ్చేంత వరకు. Expense. సో ఎక్స్‌పెన్స్ అంటే F5. F5. వాళ్ళు లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు నెల నెల మనకు డబ్బులు పే చేయాలి కదా! ఇంట్రెస్ట్ కట్టాలి కదా! అది ఇన్కమా? ఎక్స్‌పెన్సా? 6. Income F6.
F6 ఇలా ఈ విధంగా మనకు ఈ 10 ట్రాన్సాక్షన్స్ కన్‌ఫ్యూజ్ ఉంటాయి. అందుకే చార్ట్ ఏసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో, ఈ విధంగా ఈ 3 బేసిక్ క్లాసెస్ ఒకటికి 2 సార్లు వీడియో వినండి. ఈ 3 క్లాసెస్‌లోనే అకౌంట్స్ యొక్క ప్రాణం అంతా దాగి ఉంటది. ఇదంతా మీరు బాగా నేర్చుకున్నట్లయితే ఫర్దర్ క్లాసెస్ అన్నీ కూడా ఈజీగా మీరు చేసే ప్రతి స్టెప్ కూడా ఈ 3 క్లాసులు జరుగుతాయి. డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫికేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్. ఈ 3 క్లాసులే టాలీ అయిపోయినంత వరకు ఇవేవో జరుగుతూనే ఉంటాయి ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి. సో, తర్వాత మీరు వెబ్‌సైట్‌కి వెళ్లి ఈరోజు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. టాలీ సొల్యూషన్స్ అనే వెబ్‌సైట్‌కి వెళ్ళండి. టాలీ సొల్యూషన్స్ అనే వెబ్‌సైట్‌కి వెళ్లి ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటది. డౌన్‌లోడ్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 ఉంది ప్రెజెంట్. మేబీ 1 ఆర్ 2 డేస్ ఆర్ 1 వీక్‌లో 6.0 వచ్చేస్తది. ఓకే. సో, ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 లెఫ్ట్ సైడ్ ఉండేది. ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్‌లు ఉపయోగిస్తారు. మనకు అనవసరం. ప్రెజెంట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది తీసుకోండి. డౌన్‌లోడ్. సెటప్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 43.5 ఎంబీ ఉంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకొని ఆ సెటప్ ఫైల్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత యెస్ ఆర్ నో అడుగుతుంది. యెస్ ఇవ్వండి. యెస్ ఇచ్చిన తర్వాత కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఆల్టర్. ఓకే. ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్షన్ ఇక్కడ ఆల్టర్ ఉంది కదా! ఇక్కడ మీకు ఇన్‌స్టాల్ అని ఉంటది. ఓకేనా? నాకిక్కడ వచ్చేసి ఆల్టర్ ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఉంది కాబట్టి. మీ దాంట్లో ఏంటి ఇన్‌స్టాల్ అని ఉంటది. ఈ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్‌గా సెటప్ ఫైల్ ఇన్‌స్టాలేషన్ అయిపోతుంది. ఇన్‌స్టాలేషన్ అయిపోయి అది డెస్క్‌టాప్ మీదకొచ్చేస్తుంది. ఐకాన్. ఇట్లా డెస్క్‌టాప్ మీదకి ఐకాన్ వచ్చేస్తది. టాలీ ప్రైమ్ ఐకాన్. ఓకే. అది ఈరోజు చేసేసేయండి. టాలీ సొల్యూషన్స్ .com వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెటప్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాలేషన్ చేసుకోండి ఈరోజు క్లాస్‌లో. ఫ్రమ్ టుమారో నుంచి ఇంక సిస్టమ్‌లోకి ఎంటర్ అవుతాం. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ అన్నీ చేసేస్తాం. ఓకేనామ్మా? ఏమైనా లాస్ట్ 3 క్లాసెస్‌లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్తాను. ఎనీవన్? రజని, జాహ్నవి, లక్ష్మణ్, సుధీర్, అనూష, సురేష్, గౌతమ్ ఎనీ డౌట్స్? అర్థం అవుతున్నాయి కదా నీట్‌గా? క్లియర్ కదా? ఓకే బ్రో. క్లియర్. ఒకటికి 2 సార్లు వినాలమ్మా. వీడియోని ఒకటికి 2 సార్లు వినాలి. ముందే చెప్తున్నాను. ఓకే. ఏ సబ్జెక్ట్ అయినా కంపల్సరీగా 1, 2 సార్లు వింటేనే సబ్జెక్ట్ వస్తది. లేకపోతే సబ్జెక్ట్ రాదు. ఎంత మేధావి కూడా ఫస్ట్ టైమ్ వింటేనే రాదు. 2, 3 సార్లు వినాలి. అర్థం చేసుకోవాలి. ఆ టర్మినాలజీ, ఆ వొకాబులరీ మైండ్‌కి రావాలి. లేదంటే మిస్ మ్యాచ్ వచ్చేస్తాయి. ఓకేనా? డన్ గైస్. థాంక్ యూ. బై.